పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులంతా ప్రచారం వైపు దృష్టి సారించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కసరత్తులు ప్రారంభించారు. మరోవైపు రాష్ట్రంలో అనేక పంచాయతీలు ఏకగ్రీవం కాగా కొన్ని చోట్ల నామినేషన్లే దాఖలు కాలేదు. గ్రామాల్లో ఎన్నికల వేడి పెరగడంతో సందడి వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే పంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 23, 27, 31 తేదీల్లో 3 విడతలుగా జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టారు. సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు నెంబర్లుగా నిలబడిన వారు సైతం విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొన్ని చోట్ల కంటి మీద కునుకు లేకుండా మద్దతుదారుల్ని కాపాడుకోవటమే పనిగా పెట్టుకున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో అనేక ప్రాంతాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రిజర్వేషన్ల కారణంగా అనేక గ్రామాల్లో ఆయా కులానికి చెందిన ఒక్క కుటుంబమే ఉండడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా పదవులు వరించాయి. మరోవైపు గతంలో పోటీ చేసి ఓడిన అభ్యర్థులు ఈసారైనా తమకు అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రస్తుతం ఎక్కువ పంచాయతీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా పనిచేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో సర్పంచ్ పదవుల కోసం నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ విద్యార్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోవైపు అనేక గ్రామాల్లో వివిధ కారణాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది. తూర్పు గోదావరి జిల్లాలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న జి దొంతుమూరు నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.